అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ పుట్టుట గిట్టుట సహజం. అది కానీ దాన్ని కూడా జయించాలి అని ఒక మహారాజు గారు ఆలోచిస్తారు. తను ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలు తను సంపాదించుకొని బాగా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ తనకి ఏమి అనిపిస్తుంది, ఇన్ని రాజ్యాలు ఇంత భోగభాగ్యాలు అనుభవించాలి అంటే నాకు ఉన్న ఈ వయసు సరిపోదు, నేను మరణించకూడదు, నేను జీవించాలి, మరణం లేకుండా ఉండాలి అని చెప్పేసి తనకి జీవితం మీద ఆయుష్ మీద ఆశ కలుగుద్ది. మరణాన్ని జయించాలి, మరణం లేకుండా ఉండాలి అనేసి తను దానికోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రాజుగారు అతని దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంతో నమస్కరించుకొని ఋషిని పలకరిస్తాడు. నమస్కారం ఋషిగారు అంటారు. ఏమి నాయనా, ఏమిటి నీ రాకకు కారణం అని ఆ ఋషి చెప్తారు. చెప్పంగానే రాజుగారు తన మనసులో ఉన్న కోరికని ఎంతో వినయంగా తెలియజేస్తారు. గురువుగారు, నేను ఎన్నో రాజ్యాలు సాధించుకున్నాను, వాటిని అనుభవించాలి అంటే నాకున్న వయసు సరిపోదు కదా, నాకు మరణం లేకుండా కావాలి, దానికి సరి అయినటువంటి దారి చూపించండి అని రాజుగారు ఆ గురువు గారిని అడుగుతారు. అప్పుడు ఆ గురువు ఏం చేయాలి, చెప్పాలి. రాజు అడిగితే అది రూల్, ఇది ధర్మం కాదు అని చెప్తే రాజు ఏమైనా చేయొచ్చు కదా. అందుకని తనకే ప్రాక్టికల్గా తెలియజేయాలని ఉన్న విషయం అప్పుడు చెప్తాడు రాజుకు. ఆ గురువు గారు ఏం చెప్తారు, ఇలా వెళ్ళిన తర్వాత 2 పెద్ద కొండలు వస్తాయి. ఆ పెద్ద కొండలు వచ్చిన తర్వాత ఒక 2 నీరు పారే సెలయేర్లు వస్తాయి. అక్కడ వెళ్ళి ఆ సెలయేర్లో పారేటటువంటి నీళ్లు నువ్వు తాగావు అంటే నీకు అమరత్వం వచ్చేస్తుంది, నీకు ఇంకా మరణం ఉండదు అని చెప్తారు. ఇంకా రాజుగారు వెళ్తారు అక్కడికి కొండలు దాటి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాలి అని తను దోసిలిలోకి తీసుకుంటాడనమాట. తీసుకోగానే అక్కడ అతనికి ఏదో మూలుగు వినిపిస్తుంది, అమ్మ అట్లా అనమాట. అట్లా వినిపించగానే ఇంత దూరంలో ఎవరు వచ్చి ఉంటారు, ఇక్కడ ఎవరో ఒక మనిషి మూలుగు వినపడుతుంది అని చెప్పేసి ఆ దోసిలిలో నీళ్లు కింద పడేసి వెతకడానికి వెళ్తాడు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని. అక్కడ ఒక బండరాయి దగ్గర ఒక వృద్ధుడు అన్నమాట మూలుగుతూ ఉంటాడు. మూలుగుతూ ఉంటే మీరు ఎలా వచ్చారు అని రాజుగారు అతన్ని అడుగుతారు. అడిగితే, ఓ రాజా, నీకు మాదిరిగానే నేను ఈ నీళ్లు తాగి అమరత్వాన్ని పొందాలి అని తాగాను, నాకైతే మరణం రాలేదు, కానీ నా పిల్లలు నా మనవాళ్ళు వాళ్ళందరూ కూడా కాల గర్భంలో కలిసిపోయారు. నేను ఇలాగే ఉండడం వల్ల నా వృద్ధాప్యం వల్ల తర్వాత వచ్చిన సంతతి నన్ను చూసుకోలేక తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు. ఇన్ని సంవత్సరాల నుంచో నేను ఇక్కడే ఉన్నాను, నాకు మరణమే రాలేదయ్యా, పొరపాటు చేశాను అనిపించింది. ఈ వృద్ధాప్యం వలన నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, ఆహారము నీళ్లు మానేసినా కూడా నాకు మరణం రాలేదు అని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, మరి ఎలా ఈ వృద్ధాప్యం రాకుండా ఉండాలి అనేసి మళ్ళీ
రాజుగారు వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి ఋషి గారిని అడుగుతారు, మీరు మరణంకి ఒక్కటే ఇస్తే ఎలాగండి, నాకు వృద్ధాప్యం కూడా రాకుండా నాకు చెప్పండి అని చెప్తారు. అప్పుడు ఆ ఋషి చెప్తారు, మీరు ఆ 2 సెలయేర్లు దాటిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి మైదానం వస్తుంది. అక్కడ కేవలం ఒకే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి పసుపు పళ్ళు, ఆకుపచ్చ పళ్ళు 2 రకాలైనటువంటి ఫలాలు కాసి ఉంటాయి. మీరు కేవలం పసుపు రంగు ఉన్న పండ్లు మీరు భుజించారు అంటే మీకు వృద్ధాప్యం రాదు అని చెప్తారు. చెప్పంగానే రాజుగారు అలాగే చేస్తారు. అలాగే వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి పసుపు పళ్ళు కోసుకొని తినాలి అని నోటి దగ్గర పెట్టుకుంటుండేసరికి అక్కడ ఒక 4 తనుకుంటూ ఉంటారు. గొడవలు పడుతూ అరుచుకుంటూ ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటుంటారు. రాజుగారికి డౌట్ వస్తుంది, ఇంత దూరంలో ఎవరు ఇక్కడికి మానవులు ఎలా వచ్చారు అని చెప్పేసి వాళ్ళ వైపుగా వెళ్తాడు. అప్పటికింకా పండు తినడు, అప్పటికింకా నీళ్లు కూడా తాగడనమాట. అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తారు, అడుగుతారు. అడగంగానే వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఎవరు, ఈ నీళ్లు తాగి ఈ పండు తిన్నవాళ్ళు, వాళ్ళందరూ కుర్రోళ్ళగా ఉన్నారు, ముసలి వాళ్ళు కాదు. మాకు ఆస్తి ఇవ్వలేదండి మా నాన్నగారు అని చెప్పేసి తనుకుంటుంటారు. ఏమి ఇవ్వచ్చు కదా అని రాజుగారు అడిగితే, మా నాన్నగారు నాకు ఇస్తే కదయ్యా నేను ఇచ్చేది అని అడుగుతారు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మా నాన్నగారు నాకు ఇస్తే కదా, నాన్నగారు ఇస్తే కదా నేను ఇచ్చేది అంటే, ఏం మీ నాన్నగారు ఎందుకు ఇవ్వలేదు అంటే, మా నాన్నకు 500 సంవత్సరాలు, ఆయన పోతే కదండి నాకు వచ్చేది, ఆయన పోతే కదా నాకు వచ్చేది ఆస్తి, వాళ్ళు పోకుండా అలాగే జీవించున్నారు, అలాగే యవ్వనంగా ఉన్నారు, అందువల్ల మేము మా గొడవలు చూసి ఊర్లో వాళ్ళు తరిమేశారు మమ్మల్ని, మాకు సంబంధించిన వాళ్ళు మా భార్య పిల్లలు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, మేము ఈ నీళ్లు తాగి ఈ పండ్లు తినడం వల్ల మాకు మరణము లేదు వృద్ధాప్యము లేదు, ఇదే సరిపోయింది, మేము ఇక్కడికి వచ్చి 100 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉన్నాము అని సమాధానం చెప్తారు. సమాధానం చెప్పగానే రాజుగారికి ఏమనిపిస్తుంది, వృద్ధాప్యం లేకుండా మరణం లేకుండా జీవించి ఉండడము అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఎంత పొరపాటు చేశాను నేను, సహజమైనటువంటి దాన్ని ఆపాలి అని ప్రయత్నించాను అని రాజు గారుకి జ్ఞానోదయమయ్యి తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పేసి అడిగి తన రాజ్యానికి తను వెళ్ళి తన రాజ్యాన్ని ఎంతమందితోనో యుద్ధం చేసుకొని కొన్ని రాజ్యాలని సొంతం చేసుకున్నాడు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి రాజ్యాలు వాళ్ళకిచ్చి ఎంతో ప్రేమగా తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. మరణం అనేది మళ్ళీ జన్మకి ఒక దారి, దానిని ప్రేమగా ఆస్వాదించాలి. మానవుడు పుట్టుక గొప్పగా లేకపోయినా పర్వాలేదు, కానీ మరణం గొప్పగా ఉండాలి. ఇందులో అర్థం చాలా ఉంది. ప్రతి పుట్టుక మళ్ళీ రాక. ఓకేనా? థ్యాంక్ యూ సాయిరామ్.